మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పి ఏదో బయట నిలబడి నేను 4 సార్లు అపాయింట్మెంట్ కోరినా నాకు ఇవ్వలేదని చెప్పి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బదనాం చేసే కుట్రలో భాగంగానే జరుగుతుంది. 5 సార్లు ఎమ్మెల్యే అయిన ప్రజాప్రతినిధిగా మీరు ప్రభుత్వం నుంచి అనేక బెనిఫిట్స్ పొందినారు, రాజయోగాలు అనుభవించినారు. మీరు గద్దర్తో పోల్చుకోలేరు, గద్దరికి జరిగిన అన్యాయంతో పోల్చుకోలేరు. గద్దర్ ఒక ప్రజానాయకుడు, ప్రజల కోసం ఆట పాట ద్వారా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిండు. చివరికి ఏ పదవిలు అనుభవించకుండానే తను ఈ భూమి విడిచి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తులు మీరు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రజా జీవితంలో 25 ఏళ్ళు పదవులు అనుభవించిండు. మీరు ప్రజా సమస్యలనే తెలపాలనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య భూమిక పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. అలాగే రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. ఆ ఇల్లందుకు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, కోరం కనకయ్య గారు. మీరు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. ముఖ్యమంత్రినే కలిసి చేయాల్సినంత అవసరం ఏం లేదు, కానీ బదనాం చేయాలనే కుట్రలో భాగమేది. ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి, ఆ జిల్లా వాస్తవుడు. ఆయనకు ఎందుకు మీరు చెప్పలేదు? ఆయన మీ సమస్య తీర్చలేడా? అంత పెద్ద సమస్య మీది కాదు. అక్కడ ఉన్న 3 మంత్రులను మించిపోయినంత సమస్యకే కాదు ఈ రాష్ట్రంలో. ఏదో పని కట్టుకుని నాకు గద్దరికి జరిగినంత అన్యాయం జరిగిందని మీరు గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు సపోర్ట్ చేసే సోషల్ మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ అంతా ఈ తెలంగాణ రాష్ట్రంలో హక్కుల ఉల్లంఘన ఏం జరగలేదు. మీకు గద్దర్కు చాలా పోలిక ఉంది. మీరు అనేక పదవులు అనుభవించిండు, వ్యవస్థలను చూసినోళ్ళు. ముఖ్యమంత్రి గెలవాలంటే ఏ ప్రకారంగా పోవాలనే తెలిసిన వ్యక్తే మీరు ఇలా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలనుకుంటే ఆ నష్టం మీకే జరుగుతుంది తప్ప, ఇలా 1 రోజు 2 రోజు ఏదో మీకు అన్యాయం జరిగిందని అనుకుంటారు తప్ప, ఏ పదవి చేయకుండా ప్రజల కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు బాధపడాల్సిన సందర్భం వస్తుంది. కానీ మీరు పదవులు అనుభవించుంటూ అధికారులతో ఎలా మాట్లాడాలో, పై పదవులలో ఉన్నోళ్ళను ఎలా కలుసుకోవాలనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తప్పిపోయి మీరుండి నన్ను ముఖం చూడలేదు, నా దగ్గర రాలేదని మీరు ముసలి కన్నీరు కలచడం దుర్మార్గం. ఇప్పటికైనా మీ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే ఉన్నారు, మంత్రులు ఉన్నారు. అంతకు మించి ఇంకా పెద్ద సమస్య అయితే ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలిస్తారు. దానికి సమయం పడుతుంది, వారు బిజీ ఉండడం వల్ల కావచ్చు. కానీ దీనిని మీరు పనిగట్టుకొని ముఖ్యమంత్రికే చెప్తాను, నేను ఎవరిను లెక్కలు తీసుకొని ఎమ్మెల్యేలు అవసరం లేదు, మంత్రులు అవసరం లేదు అనుకుంటే మీరు మా పార్టీ కార్యకర్త ఏం కాదు. మీరు కూడా ప్రజలలో ఒక భాగమే. మీ సమస్యను గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా అధికారులకు చెప్పవచ్చు, నాయకులకు చెప్పవచ్చు, మంత్రులకు చెప్పవచ్చు. మీకు కూడా ఒక రోజు వస్తుంది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం. కానీ ఇంతలోనే రేవంత్ రెడ్డి గారు ఏదో అన్యాయ విషయాన్ని ప్రపగండం చేయడం దుర్మార్గం.